ప్రభువైన యేసు నామములో వందనాలు సమర్పించుకుంటున్నాను. బైబిలే దేవుని యొక్క గ్రంథము అనే విషయాన్ని మనము ఆలోచన చేస్తున్నాం. ఈరోజు దేవుడు ఉన్నాడు అనటానికి రుజువులేంటి అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. దేవుడు ఉన్నాడు అనటానికి ఆధారాలేంటి? ఈరోజు లోకంలో దేవుని ఉనికిని విశ్వసించే వాళ్ళు అతి కొద్ది మందే. దేవుని యొక్క ఉనికిని విశ్వసించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అసలు దేవుడు అనే వ్యక్తి ఉనికిలో ఉన్నాడా? దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు ఉంటే మనకు కనబడడేంటి? లేదా దేవుడు ఉన్నాడు అనటానికి ఆధారాలేంటి, రుజువులేంటి అని ప్రశ్నిస్తుంటారు వాళ్ళు. నాస్తికులు, ఆస్తికులు అంటారు. అంటే నాస్తికులు ఎలాగుంటారంటే వాళ్ళు దేవుని ఉనికిని విశ్వసించరు వాళ్ళు. అంటే దేవుని ఉనికిని నమ్మరు వాళ్ళు. కొందరేమో దేవుడు ఉన్నాడు అనే ఒక నమ్మకంతో బ్రతుకుతుంటారు. అయితే దేవుడు ఉన్నాడు అనే ఒక నమ్మకం అది దృఢంగా ఉండాలి మనకి. అంటే 100కి 100% మనము దేవుని యొక్క ఉనికిని మనం విశ్వసించాలి. అంటే ఏదో ఒక టూకీగా దేవుని నమ్మటం కాదు. మా అమ్మ నమ్ముకున్నారు, నేను నమ్ముకున్నాను. నా భార్య నా భర్త నమ్ముకుంది, నేను నమ్ముకున్నాను. అంటే ఇతరులు నమ్మారని మనం నమ్మటం కాదు. ఇతరులు నమ్మారని మనం నమ్మటం మాత్రం కాకుండా అంటే దేవుని ఉనికి పట్ల ఒక దృఢమైన విశ్వాసం మనలో ఉండాలి. అంటే దృఢంగా నమ్మాలి దేవుణ్ణి. 100కు 100% దేవుడు ఉన్నాడు అని విశ్వసించాలి. ఆ పరిపూర్ణమైన నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. అంటే దేవుని ఉనికిని అనేక మంది నిరాకరిస్తారు. అంటే నిరాకరించడానికి హేతు ఏంటంటే ఎవరు చూశారు? దేవుణ్ణి ఎవరు చూశారు? పరలోకాన్ని ఎవరు చూశారు? నరకం ఎవరు చూశారు? చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుద్దో ఎవరు చూశారు? వీళ్ళంతా ఇంతే చెప్తారులే, పాస్టర్స్ ఇంతే చెప్తారులే అంటుంటారు కొంతమంది. అంటే ఉనికిని నిరాకరించడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే బహుశా కనిపించట్లేదు. ఎవరు చూశారు ఆయన్ని? ఉదాహరణకి అందులో నెంబర్ 1 అదృశ్యంగా ఉన్న భౌతిక వాస్తవాలు. అంటే భౌతిక సంబంధమైనవి కొన్ని అదృశ్యంగా ఉన్నాయి. అంటే అవి మన కంటికి కనిపించవు. అవి మన కంటికి కనిపించకపోయినా సరే వాటిని ఉన్నాయని మనం దృఢంగా నమ్ముతాం. ఉదాహరణకి అనేక సూక్ష్మ జీవులు మన కంటికి కనిపించవు. మన దేహం మీద కూడా అనేక సూక్ష్మ జీవులు ఉంటాయి, మన కంటికి కనపడవు. ఆకాశంలో సుదూరంలో కోటాను కోట నక్షత్రాలు ఉంటాయి, మనకు అన్ని కనపడలేదు, కొన్నే మనకు కనిపిస్తున్నాయి. అంటే మనకు కనబడనంత మాత్రాన మిగతా నక్షత్రాలు లేవా? మనకు కనిపించినంత మాత్రాన సూక్ష్మ జీవులు లేవా? అంటే అదృశ్యంగా ఉన్న భౌతిక వాస్తవాలు. అంటే కొన్ని భౌతికమైనవి కంటికి కనపడవు, కానీ ఉన్నాయని మనం నమ్ముతాం. చూడకపోయినా మనం నమ్ముతాం. ఎలా నమ్ముతాం? మరి దేవుడు కనపడడు కాబట్టి, నేను చూడలేదు కాబట్టి నమ్మనంటారు. 3 విద్యుత్. అంటే వాస్తవానికి విద్యుత్తు అనేది అదృశ్యమైన వాస్తవంగా మనం గుర్తించాలి. విద్యుత్తు వాస్తవానికి కంటికి కనిపించదు. అది ఇప్పుడు ఆ తీగల్లో విద్యుత్తు ప్రవహిస్తుంటది, కానీ దాని స్వభావము, దాని రూపము ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఎవరు కనిపెట్టిన వ్యక్తి కూడా తెలియదు. మరి విద్యుత్తు ఉన్నదని ఎలా అది తన ఉనికిని చాటుకుంటుంది? అంటే ఫ్యాన్ తిరుగుతుంటే కరెంట్ ఉన్నట్లు, బల్బ్ వెలుగుతుంటే కరెంట్ ఉన్నట్లు, మిక్సీ ఆడుతుంటే కరెంట్ ఉన్నట్లు, టీవీ వస్తుంటే కరెంట్ ఉన్నట్లు. అంటే అది మన కంటికి కనిపించకుండా విద్యుత్తు తన ఉనికిని చాటుకుంటుంది తన చర్యల వలన. అలాగే దేవుడు మన కంటికి కనిపించకపోయినా సరే తన ఉనికిని చాటుకుంటున్నాడు దేవుడు తన చర్యల వలన. విద్యుత్తు కాంతిని అనుభవిస్తుంది.
విద్యుత్ వలన తిరుగుతున్న ఫ్యాన్ యొక్క గాలి అనుభవిస్తూ అసలు కరెంటు లేదంటే, ఇప్పుడు ఆ బల్బు ద్వారా వచ్చే కాంతిని అనుభవిస్తున్నాడు, ఆ ఫ్యాన్ ద్వారా వచ్చే గాలిని అనుభవిస్తున్నాడు, కరెంట్ లేదంటే ఏమంటామండి? ఇప్పుడు ఆ జీవాన్ని, ఆ ఊపిరిని, సూర్యుని యొక్క వెలుతురుని, చంద్రకాంతిని, సూర్యరశ్మిని, ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటిని కూడా అనుభవిస్తూ దేవుడు లేడంటే ఏమనాలి? అంటే భౌతికమైనవి మన కంటికి కనిపించకపోయినా సరే వాటిని ఉన్నాయని మనం నమ్ముతుంటాం. అలాగే అదృశ్యంగా ఉన్న భౌతిక వాస్తవాలు. రెండవది భౌతికం కాని అదృశ్య వాస్తవాలు. భౌతికం కాని అదృశ్య వాస్తవాలు అంటే అది భౌతిక పదార్థానికి సంబంధించినవి కావు, కానీ అవి అదృశ్యంగా ఉంటాయి. అవి భౌతిక పదార్థానికి సంబంధించినవి కాదు, కానీ అవి మాత్రం మనకు అదృశ్యంగా ఉంటాయి. అవి ఎక్కడుంటాయి? మన దేహంలోనే ఉంటాయి. ఉదాహరణకి ప్రాణం అనేది కూడా అదృశ్యమైనది, కంటికి కనిపించదు. అది అంటే ప్రాణము ఉంది అని చర్యల వలన తెలుసుకుంటాం. ప్రాణము ఉందని చర్యల వలన తెలుసుకుంటాం. ప్రాణాన్ని ఎవరైనా చూసారా? అది వెళ్ళిపోతున్నప్పుడు చూడలేదు. మరి ప్రాణము ఉందని మనం ఎలా తెలుసుకుంటామంటే దాని చర్యల వలన. అంటే ప్రాణం ఉంటే నడుస్తాడు, ప్రాణం ఉంటే మాట్లాడతాడు, ప్రాణం ఉంటే గుండె కొట్టుకుంటది, ప్రాణం ఉంటే నాడి కొట్టుకుంటది. అది ఎప్పుడైనా చూసావా? మరి చూడలేదు. ఎలా నమ్ముతున్నావు? చర్యల వలన. మనసు కూడా అదృశ్యమైనది వాస్తవానికి, హృదయం కూడా అదృశ్యమైనది వాస్తవానికి. అంటే హృదయం అదృశ్యమైనది, మనసు అదృశ్యమైనది, ప్రాణము అదృశ్యమైనది. మన కంటికి కనపడవు. మనసు లేదా? హృదయం లేదా మనకి? హృదయం ఎలా ఉంటుందో చూసావా? చూడలా. మనసు ఎలా ఉంటుందో చూసావా? చూడలేదు. అంటే మనసు అంటే మెదడు కాదు మనలా, హృదయం అంటే గుండె కాదు. గుండె అనేది పదార్థ సంబంధమైనది. గుండె పదార్థ సంబంధమైనది. టోటల్ దేహానికి రక్తాన్ని సరఫరా చేసే ఒక యంత్రం అది. కాబట్టి గుండె వేరు, హృదయం వేరు. దేవునికి హృదయం ఉంటుంది, దేవునికి గుండె ఉండదు. మనసు వేరు, మెదడు వేరు. మెదడు అనేది ఒక పదార్థం, మనసు అనేది అదృశ్యమైనది. దేవునికి మనసు ఉంటుంది, దేవునికి మనలాగా మెదడు ఉండదు. మనసు ఎలా ఉంటుంది? చూడలా. మరి ఉందా? ఉంది. ఎలా నమ్ముతున్నావు? చర్యల వలట. అంటే నేనేం చెప్తున్నానంటే కొన్ని మన కంటికి కనిపించకపోయినా సరే అవి ఉన్నాయని మనం దృఢంగా విశ్వసిస్తాం. అవి ఎప్పుడు మన కంటితో మనం చూడలేదు, చూడకపోయినా సరే 100కు 100% అవి ఉన్నాయని మనం నమ్ముతాం. చూడకపోయినా మనం ఎలా నమ్ముతున్నాము అంటే అవి తన ఉనికిని చాటుకుంటున్నాయి. ఎలా చాటుకుంటున్నాయంటే ఆ క్రియల వలన, ఆ చర్యల వలన. అలాగే దేవుడు కూడా అదృశ్యుడు, దేవుడు కూడా ఆత్మ. అంటే దేవుడు ఆత్మ కనుక ఆయన అదృశ్యుడు. ఆయన భౌతిక నేత్రాలకు అందడు. ఆయన అంటే మానవ భౌతిక నేత్రాలకు దేవుడు అందడు. దేవుడు మానవ భౌతిక నేత్రాలకు దేవుడు కనిపించడు. యోహాను సువార్త 4:24 మనం చూస్తే దేవుడు ఆత్మ గనుక. అంటే దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ అయి ఉన్నాడు. దేవుడు పదార్థ సంబంధమైన వ్యక్తి కాదు, శరీరం పదార్థ సంబంధమైనది. దేవునికి మనలక్క శరీరం ఉండదు, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:17. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:17 చూస్తే సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునకు అద్వితీయ దేవునికి. అంటే దేవుడు ఏమై ఉన్నాడు? అదృశ్యుడు. అంటే దేవుడు తన స్వభావాన్ని బట్టి అదృశ్యుడు. కొలస్సీలకు 1:15 కూడా ఏమంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి. అంటే దేవుడు తన స్వభావాన్ని బట్టి అదృశ్యుడు. అదృశ్యం అంటే కంటికి కనిపించనిది. అంటే దేవుడు మానవ నేత్రాలకి కనిపించడు. అంటే నీకు కనిపించినంత మాత్రమే లేడా? ఇప్పుడు మన కంటికి కనపడనంత మాత్రాన దేవుడు లేడా? అలా ఎలా కొట్టి పారేయగలవు నువ్వు? కాబట్టి కరెంటు అనేది మన కంటికి కనిపించకపోయినా సరే
తన ఉనికిని ఎలాగైతే చాటుకుంటుందో, అలాగే దేవుడు మన కంటికి కనిపించకపోయినా సరే నేను ఉన్నాను అని పరమదేవుడు ఏం చేశాడంటే కొన్ని సాక్ష్యాలని, కొన్ని రుజువులని, కొన్ని ఆధారాలని మన కళ్ళ ముందు పెట్టాడు. అంటే దేవుడు ఉన్నాడని నీ కళ్ళ ముందు కొన్ని అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయి. అంటే దేవుని ఉనికిని చాటు చెప్పే కొన్ని సాక్షులు ఉన్నాయి. ఉన్నారు లేకుంటే ఉన్నవి. ఆయన అదృశ్యుడు. మొదటి తిమోతి పత్రిక 6:16 కూడా సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవ్వడను చూడనేరడు. అంటే సమీపింపరాని తేజస్సు అంటే దేవుని తేజస్సు దగ్గరికి ఒక మనిషి సమీపించలేడు. దేవుని తేజస్సు దగ్గరికి ఒక మనిషి సమీపించలేడు. ఉదాహరణకి నాసా కానీ, మన భారతదేశంలో ఇస్రో కానీ చంద్రమండలం మీదకి ఉపగ్రహాలు పంపించడం, లేకుంటే మనుషులను పంపించడం, అంగారక గ్రహం మీదకి ఉపగ్రహాలు పంపించడం, మనుషులు పంపించడం చేస్తున్నారు. కానీ సూర్యుని మీదకి పంపించగలరా? పంపించలేరు. ఎందుకంటే సూర్యుని యొక్క వేడికి, ఆ వెలుతురికి సమీపించే అవకాశము లేదు. ఆ వేడికి సమీపించలేరు. సూర్య తేజస్సు కంటే కోటాను కోట్ల తేజస్సు కలిగిన వాడు దేవుడు. ఆ దేవుని తేజస్సు దగ్గరికి ఏమంటాడు పౌలు పత్రికలో మాట్లాడుతూ, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు. అంటే దేవుని తేజస్సు దగ్గరికి ఎవరు కూడా సమీపించే అవకాశము లేదు. మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. అంటే ఆ పత్రిక రాసే సమయానికి ఎవరు చూడలేదు, అలాగే భవిష్యత్తులో కూడా ఎవరు దేవుడిని చూడనేరడు. దేవుడు ఉంటే చూపించు మాకు. మన ఇంటి వెనకాల ఉన్నాడు ఆయన? ఏమన్నా ఇల్లు కట్టుకొని చూపించడానికి మనము? సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్నాడు పరమదేవుడు. ఎవరు చూడలేదు ఆయన్ని. మీరు యేసుక్రీస్తు కూడా మాట్లాడుతూ, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. అంటే దేవుని స్వరాన్ని వినలేదు, దేవునికి స్వరూపాన్ని చూడలేదు. మరి ఇంతకీ పాత నిబంధనలో మాట్లాడింది ఎవరు? పాత నిబంధనలో చూసినది ఎవరిని? అది వేరే సబ్జెక్ట్. ప్రభు ఏమన్నాడు? మీరు ఏ కాలమందైనను దేవుని స్వరము వినలేదు, దేవుని స్వరూపాన్ని చూడలేదు. కానీ పాత నిబంధనలు దేవుని వాక్కు విన్నట్లు, దేవుని స్వరూపాన్ని చూసినట్లు మనకు అక్కడక్కడ కనిపిస్తున్నది. అది వేరే సబ్జెక్టు. దేవుని చిత్తం మీద దాని గురించి కూడా నేను మాట్లాడతాను. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే సహోదరులారా, దేవుడు ఉన్నాడు అనుటకు ఆధారాలు ఏంటి అంటే రుజువులేంటి? అదృశ్యుడు వాస్తవానికి ఆయన. అంటే ఈరోజు మన కంటికి కనిపించిన దేవుని మనం విశ్వసించాలి. అంటే అదృశ్యుడైన దేవుడిని మనం ఏం చేయాలంటే నమ్మాలి. చూడకుండా ఎలా నమ్మగలం? చూడకుండా ఎలా నమ్మగలం అన్న అంటుంటారు కొంతమంది. చూడకుండా ఎలా నమ్మగలం అంటే కొన్ని ఆధారాలు, కొన్ని రుజువులు మన కళ్ళ ముందు ఉన్నాయి. కొంచెం మనసు పెట్టి ఆలోచించు దయచేసి. అంటే దేవుడు లేడు అని సులువుగా కొట్టిపడేయకుండా, హృదయాన్ని కఠినం చేసుకోకుండా, ఒక్కసారి దేవుడు ఉన్నాడా లేడా అనేది సహృదయంతో పరిశీలన చేయి. ఒకవేళ దేవుని యొక్క ఉనికిని మనం ఎరగకపోతే, దేవుని విశ్వసించకపోతే ఒక భయంకరమైన శాశ్వతమైన ప్రతిఫలాన్ని మనం పొందబోతాం భవిష్యత్తులో. దేవుని ఎరగాలి, దేవుని విశ్వసించాలి, ఆయన ఉన్నాడని మనం ఆయన నమ్మాలి. గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. పరిశీలించు సత్యాన్ని. ఆయన కళ్ళ ముందు, మానవ జాతి కళ్ళ ముందు దేవుడు కొన్ని సాక్ష్యాలను పెట్టాడు. దేవుడు ఉన్నాడు అన్నట్టుకు ఆధారములు. అందులో నెంబర్ 1 సృష్టి. అందులో నెంబర్ 1 సృష్టి. తయారు చేయకుండా ఏ వస్తువు అన్న వస్తుందా? తయారు చేయకుండా ఏ వస్తువు అన్న వస్తుందా అనంటే తయారు చేయకుండా ఏ వస్తువు కూడా రాదు. ఈరోజు మన ఇంట్లో ఉన్న ఒక ఫ్యాన్ కానీ, ఒక బల్బు కానీ, ఒక ఫోన్ కానీ, ఒక టీవీ కానీ, ఒక ఫ్రిడ్జ్ కానీ, ఒక దుప్పటి కానీ, లేకుంటే మనం ధరించుకునే వస్త్రాలు కానీ,
అంటే మన ఇంట్లో ఈరోజు మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఈరోజు మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఎవరో ఒక వ్యక్తి లేకుంటే ఏదో ఒక కంపెనీ తయారు చేసింది. అంటే తయారు చేయకుండా ఏ వస్తువు రాదు అనేది 100కు 100% నిజం. అదొక ట్రూత్, సత్యం అది. అంటే ఏ వస్తువు కూడా దానికంతటికి అది రాదు. ఏ వస్తువు కూడా దానికంతటికి అది రాదు. నేను మీ దగ్గరకు వచ్చి లేకుంటే మీరు నా దగ్గరకు వచ్చి అనా ఇల్లు ఎవరిదని అడిగారు అనుకో, లేకుంటే నా అంతటి నేను సహోదరుడా నేను ఈ ఇల్లు కట్టలేదు, ఈ ఇల్లు రాత్రికి రాత్రే వచ్చింది అని చెప్పాను అనుకో, ప్రపంచంలో ఎవరు నమ్ముతారా? ఈ ఇల్లు నేను కట్టలేదు, లేకుంటే ఈ ఇల్లు నేను కట్టించలేదు, ఈ ఇల్లు నేను కట్టించకపోయినా సరే రాత్రికి రాత్రే ఇల్లు వచ్చేసింది అని అంటే ప్రపంచంలో ఈ విషయాన్ని ఎవరైనా నమ్ముతారంటే ఎవరు నమ్మరు. ఇప్పుడు నువ్వు కట్టించకుండా నువ్వు కొనకుండా ఇల్లు ఎలాగొచ్చింది? కాబట్టి ఒక వస్తువు తయారు కావాలంటే తయారు చేసే వ్యక్తి ఉండాలి. మరి భూమిని, ఆకాశమును, సూర్య చంద్ర నక్షత్రాలను ఎవరు తయారు చేశారు సహోదరులారా? అంటే ఈ భూమిని ఎవరు తయారు చేశారు? మనకు ఆకాశంలో అంతరిక్షంలో కనిపించే ఈ సూర్య చంద్ర నక్షత్రాలని, గ్రహాలని ఎవరు తయారు చేశారు? వాటంతటికి అవే వచ్చినవా? అంటే సైన్స్ ఏం చెప్పొద్దు మీకు తెలిసినట్లు? సైన్స్ ఏం చెప్పొద్దు అంటే ఒక బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పొద్దు సైన్స్. అంటే ఒక బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. ఏంటి ఆ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతము? అంటే ఒకప్పుడు ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి, ఒక ప్రేరుడు సంభవించింది. అంటే ఒక భారీ ప్రేరుడు సంభవించింది. భారీ ప్రేరుడు సంభవించడం వలన ఈ సృష్టి ఏర్పడిందని సైన్స్ మాట్లాడుతుంది. అంటే ఈ సైన్స్ ఈ సృష్టి దానికి అంతటికి అదే వచ్చింది. అంటే ఒక భారీ ప్రేరుడు సంభవించడం వలన ఈ సృష్టి వచ్చేసిందని మాట్లాడుతుంది సైన్స్. ఇది ఎంతవరకు వాస్తవం అది? ఇప్పుడు ప్రేరుడు సంభవిస్తే ఇప్పుడు చెల్లాచెదురుగా ఉంటాయా, క్రమంగా ఉంటాయా? ప్రేరుడు సంభవిస్తే చెల్లాచెదురుగా ఉంటాయా తప్ప క్రమంగా ఉండదు. ఎందుకు మరి ఈ సృష్టి చెల్లాచెదురుగా ఉందా, క్రమంగా ఉందా? చూడండి ఒకసారి, అంత అద్భుతమైన క్రమము ఈ సృష్టిలో మనకు కనిపిస్తుండదు. ఇప్పుడు ప్రేరుడు సంభవించిన దగ్గర ఒక క్రమం ఉండదు. చల్లా చెదురుగా ఏ వస్తువు పెడితే అక్కడ ఆ వస్తువు పడిపోయి ఉంటది. మరి సృష్టిలో లేదే. కాబట్టి దేవుడు ఉన్నాడు అనడానికి ఒక రుజువు, దేవుడు ఉన్నాడు అనడానికి ఒక ఆధారం ఏంటంటే ఈ సృష్టి సహోదరులారా. నీ కళ్ళ ముందున్న ఈ సృష్టి దేవుని ఉనికిని చాటుతుంది. దేవుడు ఉన్నాడు అని ఈ సృష్టి నీకు బోధిస్తుంది, ఈ సృష్టి నీకు తెలియజేస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి 20-21 వచనాలు చదివితే కొన్ని అద్భుతమైన మాటలు మనకు అనిపిస్తుంటాయి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20-21 వచనాలు. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరిచెను. ఏంటంటే దేవుని గురించి ఏమి తెలియాలో దేవుడే విషదపరిచాడు. అంటే దేవుడే తెలియజేశాడు. అంటే దేవుని గురించి ఏం తెలియాలో దేవుడే మానవులకు తెలియజేశాడు. అంటే దేవుడు తను తాను మానవ జాతికి బయలుపరుచుకున్నాడు. ఎలా బయలుపరుచుకున్నాడు? ఈ సృష్టి ద్వారా దేవుడు మనుషులకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమైనది, దేవుడు వారికి విషదపరచడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. ఏమని? దేవుడు ఉన్నాడని ఈ సృష్టించబడిన వస్తువులను చూస్తే తేటగా మనకు అర్థమవుతుంది. సృష్టించబడిన వస్తువులు ఆ పాయింట్ ఆలోచించండి ఒకసారి. పలానా టీవీ పలానా శాంసంగ్ కంపెనీ తయారు చేసింది, పలానా సెల్ ఫోను పలానా నోకియా కంపెనీ తయారు చేసింది. ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తున్న సృష్టిని వస్తువులు అన్నాడు.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో కూడా పౌలు మాట్లాడుతూ ఆకాశ వస్తువు రూపముల మహిమ వేరు, భూ వస్తువు రూపముల మహిమ వేరు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలగజేసెను. యెహోవా ప్రతి వస్తువును అంటే దేవుడు కలగజేసిన వస్తువులు కొన్ని ఉన్నాయి. దేవుడు కలగజేసిన వస్తువులు. శాంసంగ్ కంపెనీ ఏమో టీవీ తయారు చేసింది, నోకియా కంపెనీ ఏమో సెల్ ఫోన్ తయారు చేసింది, ఒక ఎల్జీ కంపెనీ ఏమో ఫ్రిడ్జ్ని తయారు చేసింది. పరమదేవుడు ఏం చేశాడంటే ఈ సృష్టిని తయారు చేశాడు. ఈ సృష్టిని కూడా వస్తువులు అన్నది గ్రంథము. ఆకాశ వస్తువు రూపములు అంటే ఆకాశంలో కొన్ని వస్తువులు ఉన్నాయి. భూ వస్తువు రూపములు అంటే భూమి మీద కొన్ని వస్తువులు ఉన్నాయి. ఈ వస్తువులు ఎవరు చేశారంటే యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలగజేశారు. ఎవరు తయారు చేయగలరు ఈ భూమిని? సూర్యుని ఎవరు తయారు చేయగలరు? చూడండి, కోటాను కోట్ల నక్షత్రాలు, సూర్యుని కంటే ఇంకా మిక్కిలి భారీ సైజులో ఉన్న నక్షత్రాలు, ఎన్ని పాలపుంతలు. అంతరిక్షం చూస్తే మతిపోయింది. ఒక అద్భుతమైన అంతరిక్షం అది. కేవలం మనం ఉంటుంది ఒక పాలపుంతలో, కానీ ఇలాంటి పాలపుంతలు ఎన్నో సంఖ్యలో ఉన్నాయంట. ఎన్నో సంఖ్యలో పాలపుంతలు. అంతరిక్షాన్ని చేసింది ఎవరో తెలుసా? మీకు తెలిసినట్లు 19వ కీర్తన 1-2 వచనాలు. 19వ కీర్తన 1-2 వచనాలు ఏమంటారు అక్కడ? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. అంతరిక్షము ఆయన చేతి పని అంటే అంతరిక్షాన్ని చూస్తే దేవుని యొక్క చేతి పని మనకు కనిపిస్తుంది. దేవుని యొక్క పనితనం మనకు కనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు దేవుడు కాకపోతే ఇంకెవరు తయారు చేసినారు అంతరిక్షాన్ని? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. పగటికి పగలు బోధ అంటే ఒక పగలు ఏం చెప్తుంది? దేవుడు ఉన్నాడని. అంతరిక్షం ఏం చెప్తుంది? దేవుడు ఉన్నాడని. ఒక రాత్రి ఏం చెప్తుంది? దేవుడు ఉన్నాడని. అంటే దేవుడు నేను ఉన్నానని మానవ జాతి ముందు కొన్ని సాక్ష్యాలు పెట్టాడు. ఆ సాక్ష్యాలను చూసి కూడా దేవుడు లేడు అంటే ఇంకేమనాలి నిన్ను? నీ కంటికి కనిపించినంత మాత్రం ఆయన లేడా? ఆయన అదృశ్యుడు తన స్వభావాన్ని బట్టి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి అదృశ్యుడకు దేవుడు. యోబు గ్రంథం 12వ అధ్యాయము 7-9 వచనాలు కూడా చదివితే కొన్ని అద్భుతమైన మాటలు కూడా మనకు అక్కడ కనిపిస్తుంటాయి. ఏమంటాడు? అయినను మృగములను విచారించము, అవి నీకు బోధించును. మృగాలు ఏం బోధిస్తాయి? అయినను మృగములను విచారించము, అవి నీకు తెలియచేయును, బోధించును. ఆకాశ పక్షులను విచారించము, అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. భూమిని గురించి ధ్యానించిన అది నీకు తెలియచేయను. ఏమని అంటే మృగాలు ఏం బోధిస్తున్నాయి, ఆకాశ పక్షులు మనకి ఏం వివరిస్తున్నాయి, సముద్రంలో చేపలు మనకి ఏం తెలియజేస్తున్నాయి, భూమిని ధ్యానిస్తే భూమి మనకి ఏం బోధిస్తుంది? అప్పుడు కింద ఏమంటే యెహోవా హస్తము వీటన్నిటిని కలగజేసినని తెలుసుకోలేని వాడెవడు? తెలుసుకోలేని వాడెవడు? యెహోవా హస్తము వీటిని కలగజేసినని తెలుసుకోలేని వాడెవడు? అంటే వీటన్నిటిని ఆలోచిస్తే అవి మనకు నేర్పే బోధ ఏంటంటే, పాఠం ఏంటంటే, వీటిని యెహోవా కలగజేశాడు అంటే వీటిని దేవుడు కలగజేశాడు. తయారు చేయకుండా ఏ వస్తువు రాదు, 100% నిజం కదా సహోదరా. మరి సృష్టి ఎలాగొచ్చింది ఒకసారి ఆలోచించు. దానికంతటి ఇది ఎలాగొస్తుంది అసలు? మరి సైన్స్ చెప్పింది వాస్తవమా? సైన్స్ నిజాలు చెప్పింది, కానీ అన్ని నిజాలు చెప్పలేదు. అన్ని వాస్తవాలు కాదు. కాబట్టి దేవుడు ఉన్నాడు అనడానికి ఒక రుజువు ఏంటంటే, ఒక ఆధారం ఏంటంటే ఈ సృష్టి. నెంబర్ 2, సృష్టిలోనే ఒక క్రమము. అంటే ఈ సృష్టిని చూసామనుకో, మనకి ఒక అద్భుతమైన క్రమం కనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక బస్సు రోడ్డు మీద క్రమంగా వెళ్ళాలి. ఎవరుండాలి బస్సులో? నడిపే డ్రైవర్ ఉండాలి. ఇప్పుడు డ్రైవర్ లేకుండా బస్సును స్టార్ట్ చేసి గేరేసి వదిలిపెట్టామనుకో, అది క్రమంగా వెళ్ళగలదా? వెళ్ళదు. అంటే ఒక బస్సు క్రమంగా వెళ్ళాలంటే ఒక డ్రైవర్ ఉండాలి.
ఒక ట్రైన్ క్రమంగా వెళ్ళాలంటే లోకో పైలట్ ఉండాలి. ఆకాశంలో ఒక విమానం క్రమంగా వెళ్ళాలంటే పైలట్ ఉండాలి. సముద్రంలో ఒక ఓడని నడపాలంటే, క్రమంగా ఉండాలంటే ఒక కెప్టెన్ ఉండాలి. అంటే ఏదన్నా ఒక వాహనం నడవాలంటే, అది క్రమంగా వెళ్ళాలంటే దాని వెనక నడిపించే వ్యక్తి చాలా ప్రాముఖ్యం. నడిపించే వ్యక్తి లేకుండా, డ్రైవ్ చేసే వ్యక్తి లేకుండా ఒక వాహనం క్రమంగా వెళ్ళదు. ఒక వాహనం నడిచే అవకాశము లేదు. ఒక కంపెనీని ఒక ఎండి నడిపిస్తుంటాడు. ఒక కాలేజీని ఒక ప్రిన్సిపాల్ నడిపిస్తుంటాడు. ఒక కుటుంబాన్ని ఒక యజమాని నడిపిస్తుంటాడు. అంటే ఏదైనా ఒక వాహనం కానీ, ఒక వ్యవస్థ కానీ క్రమంగా వెళ్ళాలంటే, అది నడవాలంటే నడిపించే వ్యక్తి చాలా ప్రాముఖ్యం. మరి ఈ సృష్టిని నడిపిస్తుంది ఎవరో? అంతరిక్షంలో ఏమన్నా కంట్రోల్ రూమ్ ఉందా? అంతరిక్షంలో ఏమన్నా కంట్రోల్ రూము ఈ సృష్టిని ఏమన్నా కంట్రోల్ చేస్తుందా? లేకుంటే ఈ సృష్టిని నడిపిస్తుందంటే కాదు. మరి ఎవరు నడిపిస్తారు ఈ సృష్టిని? పరమదేవుడు. అంటే ఈ సృష్టి క్రమము మనకు ఏం బోధిస్తుందంటే దేవుడు ఉన్నాడని. చూడండి, సుమారు మరి ఖచ్చితంగా తెలియదు, కొన్ని వందల వేల కిలోమీటర్లేమో భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అంటే ఎంత వేగంతో భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది? ఎప్పుడన్నా భూమి ఆగిపోయిందా? ఎప్పుడన్నా భూమి ఆగిపోయిందా? ఇప్పుడు దీని వెనక నడిపించే వ్యక్తి లేకుండా ఎంత వేగంతో, ఎంత క్రమంగా ఎలా తిరగలుగుతుంది భూమి? ప్రాణవాయువు అనేది కేవలం భూమి మీద మాత్రమే ఉందా? అన్ని గ్రహాల్లో ఉందా? లేదు, కేవలం భూమి మీద మాత్రమే ఉంది. ఎందుకని? నరులకు నివాసయోగ్యమైన భూగోళం. 12 గంటల పగలు, 12 గంటల రాత్రి. చూడండి ఎంత అద్భుతమైన క్రమము. ఎప్పుడన్నా మన చిన్నప్పుడు, లేకుంటే మన తాతల కాలంలో ఎప్పుడన్నా 24 గంటలు రాత్రి ఉందా? లేక ఎప్పుడన్నా 24 గంటలు పగలుందా? మన చిన్నతనంలో ఎప్పుడన్నా అలా అనిపించిందా? ఉందా? లేదు. లేకుంటే మన తాతలు ఏమైనా చెప్పారా మనకి? అరే మా చిన్నప్పుడు 24 గంటలు ఒక రోజంతా కూడా తెల్లారలేదని చెప్పాడా? ఒక 24 గంటలంతా కూడా పగలుందని చెప్పారా? ఇప్పుడు ఇంత క్రమంగా ఎలాగుంది సహోదరులారా? 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. ఇప్పుడు ఆ పగలను ఎవరు నియమించారు? రాత్రిని ఎవరు నియమించారు? వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం. ఎప్పుడన్నా 365 రోజులు సంవత్సరం అంతా కూడా వేసవికాలం ఉందా? ఎప్పుడన్నా సంవత్సరం అంతా వర్షాకాలం ఉందా? ఎప్పుడన్నా సంవత్సరం అంతా శీతాకాలం ఉందా? ఇంత క్రమంగా ఎలాగ నడుస్తుంది అసలుకి? ఈ ఋతువులు ఇంత క్రమంగా ఎలాగొస్తున్నాయి? అంటే దీని వెనక ఎవరూ లేకపోతే, నడిపించే వ్యక్తి లేకపోతే ఇంత క్రమం ఎలాగుందో ఒకసారి ఆలోచించు. ఇప్పుడు దేవుడు అనే వ్యక్తి ఒక నిమిషం ఉనికిలో లేడనుకుందాం. అపార్థం చేసుకోవద్దు అన్నమాట. సరే, దేవుడు అని ఆయన ఉనికి లేడనుకుందాం. అసలు మరి ఈ సృష్టి ఎలాగొచ్చింది? ఈ సృష్టి ఇంత క్రమంగా ఎలా నడుస్తుంది ఒకసారి ఆలోచించు. అసలు ఆయన ఉనికిలో లేడు అంటే అసలు మరి సృష్టి ఎలాగొచ్చింది? ఈ సృష్టి ఇంత క్రమంగా ఎలా నడుస్తుంది మరి? ఆయన ఉన్నాడు, ఆయన ఉనికిలో ఉన్నాడు. దేవుని ఉనికికి ఆయన ఉన్నాడు అనడానికి సాక్ష్యం ఏంటంటే ఈ సృష్టి కనిపిస్తుంది. రెండోది, ఈ సృష్టిలోని ఒక క్రమము, ఒక క్రమబద్ధత మనకు కనిపిస్తుంది. ఈ కాలాలను ఎవరు ఏర్పాటు చేశారు? ఆదికాండం 8వ అధ్యాయము 22వ వచనం చదివితే, భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును, కోతకాలములను, వేసవి శీతోష్ణములను ఉండక మానవని. వెదకాలం ఉంటుంది, కోతకాలం ఉంటుంది, వర్షాకాలం ఉంటుంది, వేసవికాలం ఉంటుంది, శీతాకాలం ఉంటుంది, ఉష్ణకాలం ఉంటుంది, అంతా ఉంటుంది. ఎంతవరకు? భూమి ఉన్నంత వరకు ఉంటుంది. ఎవరు నియమించారు? దేవుడు నియమించాడు. యోబు గ్రంథంలో, సామెతల గ్రంథంలో కూడా మాట్లాడుతూ, చలికాలమును వేసవి కాలమును నీవే కలగజేసేటివి. చలికాలమును వేసవి కాలమును నీవే. దేవుడు లేడు అనొద్దండి. ఆయన లేడు అనటం అనేది మనకి గుడ్డితనం కలిగింది అంతే. అంటే గుడ్డితనం కలిగిన వాళ్ళు మాత్రమే అలాగంటారు అంతే. నిజంగా మనం ఆలోచన చేస్తే, పరిశీలన చేస్తే ఆయన ఉన్నాడు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
అపోస్తుల కార్యములు 14 అధ్యాయం 17 కూడా చూస్తే అక్కడ ఒక మంచి అద్భుతమైన మాట ఉంది. అక్కడ సాక్షులు అంటారనమాట. సాక్షులు అయినను, అపోస్తుల కార్యములు 14 అధ్యాయం 17 అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారము అనుగ్రహించచ్చు, ఉల్లాసముతో మీ హృదయమును నింపుచు మేలు చేయుట చేత తన గురించి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. తన గురించి సాక్ష్యము లేకుండా చేయలేదు. తన గురించి సాక్ష్యము లేకుండా చేయలేదు అంటే దేవుడు తన గురించి కొన్ని సాక్షుల్ని మన కళ్ళ ముందు పెట్టాడు. మీకు అర్థమైందా వచనం? అద్భుతమైన మాట అది. తన్ను గురించి సాక్ష్యము లేకుండా చేయలేదు. వర్షాన్ని ఇప్పుడు చూడలేదా? ఆ వర్షం ఏమని బోధిస్తూ తెలుసా నీకు? దేవుడు ఉన్నాడు. వర్షాన్ని కురిపించేది ఎవరు? ఋతువులు వస్తున్నాయి కదా, ఆకు రాలే కాలం, పూత వచ్చే కాలం, చిగురు వచ్చే కాలం. ఈ ఋతువులు ఏం చెప్తున్నాయి? ఆహారం తింటాం కదా. ఈ ఆహారం తింటున్నామంటే ఆహారం ఏం చెప్తుంది? ఆహారం అనుగ్రహించవచ్చు, ఉల్లాసంతో మీ హృదయం నింపొచ్చు, మేలు చేయుట చేత తన గురించి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఫ్యాన్ గాలి అనుభవిస్తూ, బల్బు యొక్క వెలుతురు అనుభవిస్తూ, కరెంట్ లేదు ఏమంటా ఉందండి? వెర్రోడు రీడ్ అంటారు. వెర్రోడు మత్తెప్పింది కంట. వర్షాన్ని అనుభవిస్తూ, ఆహారం తింటూ, ఋతువులను అనుభవిస్తూ, సూర్యరశ్మిని అనుభవిస్తూ, అన్ని అనుభవిస్తూ, జీవం ఊపిరి అన్ని తీసుకుంటూ దేవుళ్ళాడు బా ఏమనాలి? ఈ సృష్టిని నడిపిస్తుంది ఎవరంటే పరమ. 148 కీర్తనలో కూడా మీకు తెలిసినట్లు ఒక మాట చూద్దాం. 148 కీర్తన 3 నుంచి. సూర్యచంద్రులారా ఆయన స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశం వలన జలములారా ఆయన స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. ఎవరు ఆజ్ఞాపిస్తూ వచ్చినవి? అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థాయివులుగా స్థిరపరిచి ఉన్నాడు. నిత్య స్థాయివులుగా. ఏ కక్షలు ఉండాల్సిందే, కక్ష దాటి రాదు బయటికి. ఆయన వాటికి కట్టడం నియమించను, ఏది యుద్ధాన్ని అతిక్రమింపదు. ఏది యుద్ధాన్ని అతిక్రమింపదు. భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని, వడగండ్లారా, హిమమ, ఆవిరి, ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను. ఏమంటాడు? ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. ఎవరి ఆజ్ఞ మేరకు తుఫాను వస్తుంది? ఎవరి ఆజ్ఞ మేరకు వర్షం వస్తుంది? దేవుడు ఉన్నాడు అంటానికి ఈ సృష్టి క్రమము ఒక రెండవ రుజువు, లేకుంటే రెండవ ఆధారము సహోదర. మూడవ ఆధారం ఏంటంటే మనమే, అంటే మానవుడు లేకుంటే మనిషి. ఇప్పుడు అసలు ఈ భూమి మీదకి మనిషి ఎలాగ వచ్చాడు? ఒకసారి సైకిల్ వెనక్కి వెళ్ళిపోయింది అనుకో. ఇప్పుడు మనము మన అమ్మన్నల నుంచి, వాళ్ళు వాళ్ళ అమ్మనాల నుంచి, వాళ్ళు వాళ్ళ అమ్మన నుంచి, వాళ్ళు వాళ్ళ అమ్మన, వాళ్ళు వాళ్ళ అమ్మన, వాళ్ళు వాళ్ళ అమ్మన, అలా వెనక్కి 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 వెళ్ళిపోయావు అనుకో, ఎవరు వస్తారు? ఒకసారి ఆ సైకిల్ వెనక్కి వెళ్ళిపోతే ఎలా ఎవరు వస్తారు? అంటే అసలు మానవ ఉత్పత్తి అనేది ఈ భూమి మీద ఎలా జరిగింది అంటే మనం చదువుకున్న పాఠ్య పుస్తకాల్లో, అంటే లోక జ్ఞానం మనకి ఏం నేర్పుద్ది? లోక జ్ఞానం ఏం నేర్పుద్ది అంటే కోతి ఒక మనిషిలాగా పరిణామక్రమం చెందాడు. అదే కదా మనకి లోక నేర్పిన జ్ఞానం. లోక జ్ఞానం వేరు, దైవ జ్ఞానం వేరు. అంటే మనిషి ఒక జంతువుల నుంచి వచ్చాడా? ఒకసారి ఆలోచించండి, అది నిజం అసలుకి. ఈరోజు ఎంతో మంది విద్యావంతులు గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా అదే సిద్ధాంతం నమ్ముతున్నారు. ఇప్పుడు కోతి ఎక్కడ, మనిషి ఎక్కడ? కోతికి మనిషికి ఏమైనా పోలికుందా? పౌలు మాట్లాడాడు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఏమంటాడు? ఆకాశ వస్తు రూపములు వేరుని మాట్లాడుతూ, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు,
మనుష్య మాంసం వేరు. అంటే పక్షి మాంసం వేరు, మనుష్య మాంసం వేరు, చేప మాంసం వేరు, కోతి వేరు, మనిషి వేరు. ఇప్పుడు కోతి హార్మోన్లు మన హార్మోన్లు కలుస్తాయా? కోతి జన్యువులు మన జన్యువులు కలుస్తాయా? ఎలా కలుస్తాయి? ఇప్పుడు కోతికి మనిషికి ఏమైనా పోలిక ఉందండి? కోతికి మనిషికి ఏమైనా పోలిక ఉందా? అసలు ఏమైనా సంబంధం ఉందా? సరే, ఒక కోతి మనిషిలాగా పరిణామ క్రమం చెందింది అనుకుందాం, నిజం కాదు అది, అనుకుందాం. మరి కోతులు అంతరించవాలి వాస్తవానికి. మరి ఇప్పుడేమన్నా కోతులు మనుషుల్లాగా పరిణామక్రమం చెందుతున్నాయా? చెందట్లా. మరి పరిణామక్రమం ఆగిపోయిందా? దానికి సమాధానం ఉందా? మరి ఇప్పుడు భూమి పుట్టిన దగ్గర నుంచి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, ఎప్పుడు ఆగిపోలేదు. మరి పరిణామక్రమం ఎందుకు ఆగిపోయింది? వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం, ఈ కాలాలు ఏవి ఆగిపోలేదు. మరి పరిణామక్రమం ఒక్కటే ఆగిపోయిందా? దీనికి సమాధానం లేదు. కాబట్టి మనిషి అంటే కోతి నుంచి కుక్క నుంచి వచ్చినవాడు కాదండి. కోతి కుక్క కాదు, పోల్చుకోవద్దు అలాగా. సుమారు కొన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ భూమి మీద. ఈ లక్షల జీవరాశులన్నింటిలో శ్రేష్టమైన జీవి, శ్రేష్టమైన వ్యక్తి అంటే మనిషి. మనిషి వేరు, జీవులు వేరు. మనిషి వేరు, జంతువులు వేరు. మనిషి వేరు, ప్రాణులు వేరు, మిగతా ప్రాణులు వేరు. మనిషికి జంతువులకి సంబంధం లేదు. రెండు ఈక్వల్ కాదు. దేహాన్ని బట్టి ఈక్వల్ ఏమో, కానీ ఆత్మను బట్టి రెండు వేరు వేరు. ఎందుకంటే మనిషి దేవుని స్వరూపం. అవన్నేమో దేవుడి తన వాక్కు చేత నిర్మాణం చేశాడు. భూమి కలుగును గాక, ఆకాశములు కలుగును గాక, సముద్ర జలచరములు పుట్టును గాక, లేకుంటే నేల ప్రాకేడు పురుగులు పుట్టును గాక, మనిషి కలుగును గాక అంటే వచ్చేసాడా? కాదు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము. కాబట్టి మానవ ఉత్పత్తికి మూలం ఎవరి అంటే దేవుడు. అంటే దేవుడు ఉన్నాడు అంటానికి ఒక ఆధారం ఏంటంటే మనమే. ఎలాగొచ్చాడు మనిషి భూమి మీదకి? ఎవరు పుట్టిస్తే వచ్చాడు? దేవుడు. మీకు తెలిసినట్లు ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేల మంటితో నరుడు నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును వదగ నరుడు జీవాత్మ అయిన. అంటే మానవ ఉత్పత్తికి మూలం దేవుడు. కాబట్టి మొదటిగా దేవుడు తొలి మానవుని సృష్టించాడు. అపోస్తుల కార్యం 17:26 మాట్లాడుతూ ఏమన్నాడు? యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండే ప్రతి జాతి మనుషులను సృష్టించి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండే ప్రతి జాతి మనుషులను సృష్టించి. ఎవరు ఒకడు? ఆదం. మన ఇండియన్స్ అయినా, చైనీస్ అయినా, అమెరికన్స్ అయినా, రష్యన్స్ అయినా, లేకుంటే పాకిస్తాన్స్ అయినా, ఆఫ్రికన్స్ అయినా, యూరోపియన్స్ అయినా, ఈ ప్రపంచంలో ఉండే ప్రతి జాతి, ప్రతి మనిషి కూడా ఒకనిలో నుంచే వచ్చేసాడు. మనం నిర్మాణం చేసింది ఎవరంటే పరమదేవుడు. 139వ కీర్తనలో కూడా దావీదు మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట అంటాడు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. 100వ కీర్తన 3వ వచనంలో కూడా మాట్లాడుతూ 100వ కీర్తన 3వ వచనం. 100వ కీర్తన 3వ వచనంలో, యెహోవాయే దేవుడిని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము. ఆయనే మనలను పుట్టించెను. కింద పుట్టినట్లు ఏమంటే మనలను మనమే సృజించుకొనలేదు. మనలను మనమే సృజించుకొనలేదు. ఆయనే మనలను పుట్టించెను. మనల్ని పుట్టించింది ఎవరు? దేవుడు. దేవుడు ఉన్నాడు అంటానికి ఒక రుజువు, ఒక ఆధారం ఏంటంటే మనమే, మనిషి. నెంబర్ 4. సరే, దేవుణ్ణి ఎవరు చూడలేదు కాబట్టి దేవుడు లేడు అని కొట్టిపడేస్తారు. ఇప్పుడు ఒక మాట, సరే, ఇప్పుడు ఎవరన్నా దేవుడిని చూసి వచ్చి చెబితే నమ్ముతారా? మరి ఇప్పుడు చూడలేదు కాబట్టి, కనబట్టలేదు కాబట్టి ఆయన లేడు, పరలోకం లేదు, ఎందుకంటే ఆడుందో ఎవరు చూశారు? సరే, దేవుణ్ణి చూసిన వ్యక్తి వచ్చి చెబితే నమ్ముతారా? లేకుంటే పరలోకాన్ని చూసి పరలోకంలో ఉండి ఈ భూలోకానికి వచ్చి చెబితే నమ్ముతారా?
అప్పుడు కూడా నమ్మరండి. ఎందుకంటే ఆయన మాటలు కూడా నమ్మలా. దేవుడిని చూసిన ఏకైక వ్యక్తి, దేవుడిని చూసిన ఏకైక వ్యక్తి ఎవరు? నువ్వు చూడలేదు కాబట్టి నువ్వు నమ్మట్లా. మరి చూసిన వ్యక్తి చెబితే కూడా నమ్మవా? చూసిన వ్యక్తి చెబితే కూడా నమ్మవా? దేవుడిని చూసిన ఏకైక వ్యక్తి ఎవరంటే మీకు తెలిసినట్లు ప్రొవైడర్స్ యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనం ఏమంటాడు అక్కడ? దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడనూ తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. ఎవరు? ఎవరు? యేసుక్రీస్తు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. ఇప్పుడు యేసు అనే ఒక వ్యక్తి 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేము అనే గ్రామంలో జన్మించాడని, పాలస్తీనా ప్రాంతంలో దేవుని గురించి ప్రకటించాడని, రోమిల చేత శిలవేయబడి చంపబడి తిరిగి 3 రోజులు లేచాడనేది ఒక చారిత్రక వాస్తవం. అది కట్టుకథ, లేకుంటే ఒక పేదరసి పెద్దమ్మ కథ. అది కట్టుకథ కాదు. అది పేతురు మాట్లాడాడు కదా, అది కల్పన కథ కాదు. అది మేము కన్నులారా చూచిన వారమై. కాబట్టి ఇది చారిత్రక వాస్తవం సహోదరులారా. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద యేసు అనే వ్యక్తి పుట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, మృతుల నుంచి లేచి మరలా వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? అక్కడికి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? మరి అంతగా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని దగ్గర నుంచి వచ్చాడు. అంటే దేవుడు ఉన్నాడు అంటానికి ఆధారము, రుజువు ఏంటంటే యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని దగ్గర నుంచి వచ్చాడు, పరలోకం నుంచి వచ్చాడు. ఆయన దేవుణ్ణి బయలుపరిచాడు. ఆయన యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో మీకు తెలిసినట్లు, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో, ఎవడను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి దేవుణ్ణి బయలుపరిచాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని దగ్గర నుంచి. ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి దిగొచ్చాడు ఆయన. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో ఏమంటాడు అక్కడ? నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. పరలోకం నుంచి ఒక ఆయన వచ్చిండుగా, మరి నమ్మవా? దేవుని దగ్గర నుంచి ఒక ఆయన వచ్చాడు కదా, నమ్మవా? అంటే చూసిన వ్యక్తి చెప్పిన నమ్మ నువ్వు. మన కంటికి కనబడంత మాత్రం లేడు అనుకోవద్దు సహోదరులారా. లేడు అనుకోమాకండి దయచేసి. అనయా మీరు నన్ను ప్రశ్న వేశారనుకో, అనయా మీరు సువార్త పనికి ఎక్కడి నుంచి వచ్చారు? మాది పిడుగురాళ్ళ దగ్గర కొత్తపాలెం. నేను కొత్తపాలెం నుంచి సువార్త పన్నెండుకి వచ్చేసాను. మా ఊరు మీరు చూసారా? చూడలా. ఉందని నమ్ముతారా? 100% నమ్ముతారు. చూడకుండా ఎలా నమ్ముతున్నావు? నువ్వు వచ్చావు కదా. పరలోకం చూసామా? చూడలా. నమ్మాలా? నమ్మాలి. ఎలాగా? పరలోకం నుంచి అక్కడ వచ్చిండు కదా. మరి ఎవరైనా ప్రభువా యేసు. నువ్వు చూడండి, నీకు కనబడకపోతే నమ్మవా? ఎవరు చూశారు? పాతాళం అంటే నరకం అంటాడు. నరకం చూపించడానికి ఏమన్నా వెంటనే మనలో. ఎవరు చూసారా పాతాళాన్ని? ఎవరు చూసారా నరకాన్ని? చచ్చిపోయిన తర్వాత తక్కుడో బిక్కుడో ఎవరు చూసారా? మన ఇంటి వెనక మార్లు ఉందా చూపించడానికి? నీకేమన్నా పాతాళలోకం లేకుంటే పరలోకం ఏమన్నా మన ఇంటి పక్కన ఉందా? ఉదాహరణకి ఏదైనా ఒక స్థలం చూడాలి, లేకుంటే ఏదైనా ఒక కట్టడం చూడాలి. ఇప్పుడు అది అక్కడి నుంచే మనకు కనపడొద్దా? లేకుంటే అది మన దగ్గరకు వస్తుందా? లేకుంటే మనమే పోయి చూడాలా? ఇప్పుడు తాజ్మహల్ చూడాలండి, ఆగ్రాలో తాజ్మహల్ చూడాలి. ఇప్పుడు ఇక్కడ నుంచే నాకు కనపడద్దా? కనపడదు. తాజ్మహల్ నాకు కనబడాలంటే, తాజ్మహల్ నేను చూడాలంటే నేనేం చేయాలి? అక్కడికి వెళ్ళాలి. చార్మినార్ చూడాలి, నేను అక్కడికి వెళ్ళి చూడాలి. అంటే ఏదన్నా ఒక స్థలం కానీ ఒక కట్టడం కానీ మనకు కనపడాలంటే, చూడాలంటే మనం అక్కడికి వెళ్ళాలి కదా. వెళ్ళకుండా మనకి ఎలా కనపడుద్ది? ఇప్పుడు పరలోకం ఎక్కడ ఉంటుంది? ఎక్కడో ఆకాశాలకు పైన ఉంటుంది పరలోకం. అక్కడ ఉంది, మనకి ఎలా కనపడుద్ది? ఇక్కడ అంటే నీకు కనబడంత మాత్రం దేవుడు లేడా? పాతాళం ఎక్కడ ఉంటుంది? పాతాళం చూడాలంటే ఏం చేయాలి మనం?
చూడాలంటే ఏం చేయాలి? కాబట్టి దేవుడు ఉన్నాడు అంటానికి ఒక ఆధారం ఏంటంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు ఆధారం. చివరిగా ఐదోది బైబిల్. అంటే దేవుడు ఉన్నాడు అంటానికి ఒక రుజువు, ఒక ఆధారం ఏంటంటే ఇదిగో ఈ గ్రంథమే సహోదరులారా. ఈ గ్రంథం దగ్గరికి వచ్చావనుకో, ఈ గ్రంథాన్ని నువ్వు పరిశీలించావనుకో, నిజమైన దేవుడు ఎవరు అనే సంగతి మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆయన ఉనికిని చాటుద్ది, ఆయన ఉనికిని చాటుద్ది, ఆయన దేవత్వాన్ని చాటుద్ది గ్రంథం, ఆయన నిత్యశక్తిని చాటుద్ది గ్రంథం, ఆయన సంకల్పాన్ని తెలియజేస్తుంది గ్రంథం, అసలు నువ్వెందుకు పుట్టావో తెలియజేస్తుంది గ్రంథం, నీ భవిష్యత్తు తెలియజేస్తుంది గ్రంథం, నువ్వు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చెప్పుద్ది గ్రంథం. A to Z మొత్తం అన్ని. ఎందుకు దేవుడు సృష్టించేశాడు, ఎందుకు నువ్వు ఈ భూమి మీద పుట్టావు, చనిపోయిన తర్వాత నీ పరిస్థితి అంటే గ్రంథం ఎలా కలిగిందని తెలుసుకున్నాం మనం గతంలో. దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనం అంటాడు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో. అలాగే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాల్లో. ఎలా కలిగింది గ్రంథం? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనం పుట్టదని మొదలు గ్రహించుకుని వెళ్ళడం. ఎలా అనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మలను ప్రేరేపింపబడిన వారి దేవుని మూలంగా పలికిది. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. ఈ గ్రంథం ఎవరిది? ఈ గ్రంథం ఎవరిదంటే దేవుంది. అంటే ఈ గ్రంథం దగ్గరకు వచ్చావంటే దేవుడు ఎవరో నీకు తెలుస్తుంది, దేవుడి ఉనికి నీకు చెప్పుద్ది. అసలు దేవుడు ఉన్నాడా లేడో గ్రంథం చెప్పుద్ది. నేను ముగించేస్తాను. చివరిగా ఒకవేళ దేవుడు ఉనికి నిరాకరించేసావనుకో, గ్రంథం ఏముందంటే నువ్వు నిరత్రుడు ఉందన్నమాట. నిరత్రులు అంటే ఉత్తరం చెప్పలేని వాడు, అంటే సమాధానం చెప్పలేని వాడు. నేను మీకు ఒకరోజు ప్రభు యేసు ప్రత్యక్షమైనప్పుడు దేవుడి గురించి నాకు ఎవరు ప్రకటించలేదు, దేవుడి గురించి నాకు తెలియదు, దేవుని గురించి నాకు ఎవరు చెప్పలేదు అనే సమాధానం నువ్వు చెప్పడానికి ఛాన్స్ లేదు. ఇంకా నిరత్రుడివి. నిరత్రులే రోమపత్రిక 1వ అధ్యాయము 27 వచ్చిన నిరత్రులే ఉన్నాడు మాట్లాడుతుంటాడు. అలాగే 14వ కీర్తన 1వ వచనంలో, 14వ కీర్తన 1వ వచనంలో దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయములో అనుకుందరు. దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయములో అనుకుందరు. అంటే దేవుడు లేడు అనటం అనేది ఒక మతిహీనత, అది ఒక బుద్ధిహీనత, అది మతి తప్పి మాట్లాడే మాట. అది ఇప్పుడు కరెంట్లు బల్బు కాంతి అనుభవిస్తూ చెప్పాను కదా, మరలా చెప్తున్నాడు, ఫ్యాను గాలి అనుభవిస్తూ కరెంట్ లేదంటాం. ఎలా చూస్తావు మనిషిని? ఆ మనిషిని ఎలా చూస్తామంటే ఇది మతి తప్పిన బాబు అనుకుంటాం అనమాట. గ్రంథం కూడా ఏముందంటే దేవుడు లేడు అంటాం అనేది అది మతి తప్పిన మాట. అది మతి ఉంటే, బుద్ధి ఉంటే మనం ఆయన లేడు అనమండి. ఆయన లేడు అనం. మనం దేవుని ఎరగకపోవటం అనేది ఒక ప్రాథమికమైన నేరం. అది ఏమంటాడు? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6-9 వచనం మనం చదివితే, ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలు ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు, దేవుని ఎరగని వారికిని సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు, అంటే ఏం చేస్తాడు? ఆయన ప్రతిదండన చేస్తాడు. చూసాం కదా తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక. అంటే దేవుని ఎరగకపోవటం అనేది ఒక ప్రాథమికమైన నేరం అంటాడు. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమే దేవుని ఎరగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించిన దేవునికి న్యాయమే. సువార్తకు లోబడ్డావనుకో, ఒకరోజు విశ్రాంతిలోనికి ప్రవేశిస్తావు. దేవుని ఉనికిని విశ్వసించావనుకో, దేవుని ఉనికిని విశ్వసించి లోబడి ఆయన చిత్త ప్రకారంగా బ్రతికేవనుకో, నువ్వు దేహంలో రాలిపోయిన తర్వాత నువ్వు విశ్రాంతిలోనికి ప్రవేశిస్తావు. ఒకవేళ విశ్వసించకుండా, ఆయన ఉనికిని విశ్వసించకుండా, దేవుడు లేడని దేవుడు నమ్మకుండా ఒకవేళ దేహంలోనికి రాలిపోయావనుకో,
ఈ దేహంతో జరిగించే ప్రతి క్రియకి ఒకరోజు మనం లెక్క చెప్పాలి సహోదరుల. ఈ దేహంలో జరిగించే ప్రతి క్రియకి మనం ఏం చేయాలంటే లెక్క చెప్పాలి. కాబట్టి దేవుడు ఉన్నాడు. నేను ముగించేస్తున్నాను. 5 పాయింట్లు మనం ఆలోచన చేస్తాం. ఫస్ట్ కొంచెం పరిచయం కూడా మనం నేర్చుకున్నాం కదా, అదృశ్యంగా ఉన్న భౌతిక వాస్తవాలు. కాబట్టి మన కంటికి కనిపించిన భౌతికమైనవి ఎన్నో ఉన్నాయి, అవి ఉన్నాయని మనం నమ్ముతాం. అలాగే మన దేహంలో కూడా కొన్ని కంటికి కనిపించిన ఉన్నవి చర్యలు వెళ్ళడం మనం కొన్నింటిని నమ్ముతుంటాం. కరెంటు కూడా మన కంటికి కనిపించదు, కానీ చర్యలు వెళ్ళడం మనం ఉందని నమ్ముతాం. అలాగే దేవుడు ఆత్మ కనుక ఆయన అదృశ్యుడు, సమీపింపరని తేజస్సులో నివసించేవాడు. ఆయన ఎవరు చూడాలి, ఆయన్ని భవిష్యత్తులో ఎవరు చూస్తారా? చూడలేరు. అంటే భౌతిక నేత్రాలతో దేవుణ్ణి ఎవరు కూడా చూడలేరు. మరి కనిపించిన దేవుడిని ఎలా నమ్మాలి? ఆయన ఉన్నాడనడానికి రుజువేంటి? ఆయన ఉన్నాడనడానికి ఆధారం ఏంటి? సాక్ష్యం ఏంటంటే 5 విషయాలు చూసాం. 1, సృష్టి. 2, ఈ సృష్టిలోనే క్రమము. 3, మానవుడు. 4, యేసుక్రీస్తు వారు. 5, ఇదిగో బైబిల్. కాబట్టి దేవుడు ఉన్నాడు, లేడు అని పొరపాటు పడద్దు. నీ జీవితంలో దేవునికి చోటు ఇవ్వు. పొరపాటు పడద్దు దేవుడు లేడని. అనాలోచనగా ఆలోచించమాకు, అనాలోచనగా మాట్లాడమాకు. దేవుడు ఉన్నాడు, ఆయన ఉనికిని విశ్వసించు. భవిష్యత్తులో మనం గొప్ప ప్రతిఫలాన్ని మనం పొందబోతాం. ఇంకా మరికొన్ని సంగతులు మనం ఆలోచించేద్దాం. ఇలా ప్రాథమిక పాఠాలు, అనేక పాఠాలు ఉన్నాయి. ఇంకా అంటే కొన్ని బేసిక్ లెసన్స్, అంటే కొన్ని పాఠాలు ఉన్నాయి. అవి నేర్చుకుంటే బైబిల్ మీద మనకు ఒక అవగాహన వచ్చేస్తుంది. అంటే బైబిల్ మీద ఒక అవగాహన మనం పొందుకోగలం ఆ పాఠాలు మనం వింటే. నేను అవుట్లైన్ కూడా తయారు చేస్తాను. అవుట్లైన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నా ఫోన్ నెంబరు ఉంటుంది. నా ఫోన్ నెంబర్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఆ వాట్సాప్ ఛానల్ ఫాలో అయితే నేను ఆ యొక్క అవుట్లైన్ కూడా వాట్సాప్ ఛానల్లో పెడుతున్నాను. అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. నేర్చుకోండి. అలాగే ఇంకొంతమందికి దీన్ని షేర్ చేయండి. ఎవరైతే దేవుడిని నమ్మకుండా దూరంగా ఉన్నారో వాళ్ళకి విషయాన్ని తెలియచేయండి, వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా సత్యాన్ని నమ్మితే వాళ్ళకి మేలు జరుగుతుంది. ఇంకా మరికొన్ని సంగతులు మనం ఆలోచించేద్దాం. ప్రతిదీ కూడా లేఖనానుసారంగానే సోదరులారా. కాబట్టి బైబిల్ టు బైబిల్ ఏం తెలియజేస్తుందనే విషయాలు మనం క్షుణ్ణంగా నేర్చుకుందాం. మీ అందరికీ వందనాలు.